దోమాడలో పేదల ఇళ్లు కూల్చిన గోల్డెన్ సిటీ యజమాని తుమ్మలపల్లి గోవిందరాజులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనధికారికంగా నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేత సహకరించిన ప్రభుత్వ అధికారులు పెదపూడి తహసీల్దార్, దోమాడ గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఎలక్ట్రికల్ జేఈ, R&B జేఈ, పెదపూడి, కరప, ఇంద్రపాలెం పోలీసులపై సస్పెండ్ చేయాలని మూడో రోజు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులు గుబల ఆదినారాయణమూర్తి, జై భీమరావు, భారత్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ వేణుగోపాలి కృష్ణ, దళిత యువజన సంఘ నాయకులు లింగం నానిబాబు, ఆంధ్ర మాల మహానాడు రాజమండ్రి అధ్యక్షులు పులం రవి, పెంట్యాల సంధ్య, పేరూరు రమణమ్మ, మానకొండ శ్రీలత, ఉపు రమణ, సూరశెట్టి వీర వెంకట సత్యనారాయణ, అభిరాజుపై మూడో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. నా హృదయపూర్వక జైభీం తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలోని గత 3 రోజుల క్రితము రోడ్డు పక్కనే దాదాపు 70 సంవత్సరాల క్రితం నుండి నివాసం ఉంటున్నటువంటి 8 కుటుంబాలని ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, అదేవిధంగా సెక్రటరీ, అలాగే R&B జేఈ, ఈ అధికారులందరూ కుమ్మక్కయ్యి పెదపూడి ఎస్ఐ గారు మరియు కరప ఎస్ఐ గారు, ఇంద్రపాలెం ఎస్ఐ గారు వీళ్ళలో ముగ్గురును పోలీసు బృందంతో వచ్చి తెల్లవారుజామున 4 గంటలకి ఇంట్లో ఉన్న వాళ్ళని లాక్కొచ్చి విడుచుకుంటే ఏసీబీ మిషన్తో ఇళ్ళని కూల్చివేయడం జరిగింది. ఇప్పటి వరకు మూడో రోజు ఈరోజు నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ప్రజాప్రతినిధులు ఎవరో కూడా ఒకరు వచ్చి కనీసం పరామర్శించే దాఖలా లేదు. ఈ వెంచర్ ఏదైతే గోల్డెన్ సిటీ వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ గల యజమాని గోవిందరావు అనే వ్యక్తి ఈ అధికారుల్ని లోపరుచుకుని, అలాగే ఎంఆర్ఓ గారిని, అలాగే పోలీసు వారిని, ఇక్కడ సెక్రటరీని, అదేవిధంగా జేఈని వాళ్ళ లోపరుచుకుని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకుని వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు చేసి వాళ్ళ అండదండలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ప్రతిఫలమనే కార్యక్రమం చేశారు. కాబట్టి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒక ఎస్సీ క్యాండిడేట్లు 2 ఉన్నారు, నడలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సంకల కర్రేసుకుని ఆ నడలేని పరిస్థితుల్లో కనీసం బాత్రూమ్లు కూడా ఉండకుండా పడగొట్టి పారేశారు. కాబట్టి వీళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా వీళ్ళ వెంచర్లోనే ఉన్న 8 కుటుంబాలు 40 మంది కూడాను రోడ్డు మీద కనీసం ఆ ఈగల్లోని దోమల్లోని కనీసం పడుకోనా కూడా ప్లేస్ లేకుండా టెంట్లోనే సావైనా ఇక్కడే సత్తాం కానీ మాకు న్యాయం చేసే వరకు వెళ్ళమని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా ప్రతి చేసి అందులో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా ఆంధ్ర మాల మహానాడు తరపు నుంచి కానీ, అలాగే జేబీ భారత పార్టీ తరపు నుంచి కానీ, అలాగే ప్రజాబంధు తరపు నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా మేము సహకరిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలోని రేపు ఎల్లుండి తేలకపోతే మండలంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడాను ఇక్కడికి వచ్చి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా చెప్తున్నాం. ఒక్కొక్క ఇంటికి 25 లక్షల రూపాయలు వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే 3 సెంట్లు భూమి ఇచ్చి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఇదే మా డిమాండు. కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క మీడియా ద్వారా విన్న మాటలు విని ఇలా న్యాయం జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించి మన ఉద్యమాన్ని పూర్తికి తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. నమస్కారం అండి. నా పేరు లత. మాది దోమడ గ్రామం అండి, పెదపూడి మండలం, కాకినాడ జిల్లా అండి. ఈరోజు మా కొంపలు తీసేసారండి, మా ఇల్లులు అన్నీ కూల్చేసారండి. మాకు ఆధారం లేదండి. నేను ఇద్దరు పిల్లలు, చంటి పిల్లలతో నేను రోడ్డు మీద ఉన్నానండి. మాకు పూట పనిలోకి వెళ్ళకపోతే కొట్టగలవని స్థితి అండి. అలాంటి స్థితిలో కూడా మమ్మల్ని అందరినీ ఇలా రోడ్డు మీద అన్యాయంగా తీసి మమ్మల్ని రోడ్డు మీద ఈడ్చుతారండి. దయచేసి మాకు న్యాయం చేయండి. మా తరపున ఎవ్వరూ న్యాయం చేసేవారు లేరండి. మీ పాదాలు పట్టుకుని మేము బతిమాలు కొట్టుకుంటున్నామండి. మాకు న్యాయం చేసి మాకు ఇల్లు ఇప్పించేలా చేయండి బాబు. మీకు దన్నారా అయ్యా. మీ పిల్లలతో ఉన్నామండి. అనడానికి వానకి చూడండి, మాకు మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు కూడా లేవండి బాబు. మాకు న్యాయం చేయమని నాయన ప్రభుత్వాన్ని కోరుతున్నానండి.
మీరందరూ మా పట్ల మీకు కనికరం చూపించండి. మాకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరు. మమ్మల్ని పలకరించడానికి వచ్చిన నాదుడు కూడా లేడండి బాబు. మా ఇల్లు చూడండి, తిండ్లు లేవండి, తిప్పలు లేవండి, ఏమీ లేవండి. 2 హ్యాండిక్యాప్టర్లు ఉన్నాయండి, పిల్లలు ఉన్నామండి. మమ్మల్ని అన్యాయంగా రోడ్డు మీద ఇచ్చేసారండి. మేము ఎంత కాళ్ళు పట్టుకుని బతిమాలినా మమ్మల్ని అసలు కనికరించలేదండి. రౌడీలండి, అంబులెన్స్లండి. మేము ఎంత బతిమాలినా మమ్మల్ని అసలు కనికరించకుండా మమ్మల్ని ఎంత అన్యాయంగా ఈడ్చిస్తారంటే అంత అన్యాయంగా ఈడ్చిద్దండి. మీకు అన్నాలు పెడుతున్నామండి, మా పట్ల మీకు కొంచెం త్వరగా న్యాయం చేయండి. మాకు 6 లక్షల నష్టం జరిగిందండి. మేము రేకులు వేసుకుని రేకుల్లో ఇల్లు ఉన్నామండి. ఆ రేకులు కూడా పడగొడేస్తారండి. దౌర్జన్యంగా ఈడ్చిస్తారండి బయటికి. బాత్రూమ్ అన్నా వస్తాను కాదు, మేము కాళ్ళు పట్టుకుంటామనేసి మేము కాళ్ళు పట్టుకుని బతిమాలను స్థితికి తీసుకొచ్చేసారండి. బాత్రూమ్ కూడా వంచకుండా మమ్మల్ని ఎలా నడికి వచ్చేసారండి. చూడండి, పిల్లలు టెంట్లో ఉన్నారండి. ఎండ విపరీతమైన ఎండ అండి. మంచినీళ్ళు లేవండి. ఎంత దారుణమైన స్థితిలో పెట్టారంటే అంత దారుణమైన స్థితిలో పెట్టేశారు. మా పట్ల మీరు కనికరం చూపించండి, మాకు తక్షణమే న్యాయం చేయమని అడుగుతున్నాను. నా పేరు గొప్పల ఆదినారాయణమూర్తి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుడిని. ఈరోజు పెదపూడి మండలం దోమాడ గ్రామంలో ఇల్లు కోల్పోయిన పేదలు 3 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ పేదల ఇల్లు కూల్చిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులు జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం స్పందించట్లేదు. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ పెదపూడి మండలం అనపర్తి నియోజకవర్గంలో కూల్చివేతలు ప్రారంభించి అప్పుడే 4 చోట్ల ఇల్లు కూల్చివేయడం జరిగింది. ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కానీ ఇబ్బందులు కూడా లేని ఈ రోడ్డు వారు ఉన్నటువంటి ఇల్లు 70 సంవత్సరాల పైగా, అంటే తాతల నుంచి ఉన్నటువంటి ఇల్లుని కూల్చారు. ఈ కూల్చివేత వెంచర్ యజమాని గోల్డెన్ సిటీ యజమాని గోవిందరాజులు కొనసన్నల్లో ప్రభుత్వ అధికారులు పనిచేసి కుట్రపూరితంగా పేదల ఇల్లు కూర్చారు. ఇందులో 7వ తారీఖున మ్యారేజ్ కావాల్సిన అమ్మాయి ఉంది. అలాగే 2 మహిళలు వికలాంగులు ఉన్నారు. ఆ వికలాంగులని చూడకుండా వాళ్ళని చాలా దౌర్జన్యంగా బయటికి ఇచ్చి పోలీసులు చాలా దుర్మార్గం చేశారు. ఇక్కడ ఏమి ఉపద్రవం ముంచుకొచ్చిందని 3 పోలీస్ స్టేషన్ల పోలీసులు వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యంగా బయటికి లాగి ఇల్లు కూల్చేశారు. ఇక్కడ గోల్డెన్ సిటీ యజమాని ఎవరైతే గోవిందరాజులపై ఇక ఎస్సీ మహిళల్ని దౌర్జన్యం చేశారు. ఆయన మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అలాగే ఇక్కడ ఆయనకి సపోర్ట్గా ఉన్నటువంటి తహసీల్దార్ గారు, పోలీసులు వీరందరూ కూడా ఆర్ఎండ్బి జేఈ, ఎలక్ట్రికల్ వీళ్ళందరూ కూడా బాధ్యులుగా అయ్యారు అంచేత. అలాగే దోమాడ సెక్రటరీ 2 సార్లు లెటర్ ఈ సైట్ ఖాళీ చేయించడం కోసం 2 సార్లు లెటర్ ఇచ్చిందని చెప్పేసి తహసీల్దార్ గారు చెప్తున్నారు. ఈ లెటర్ ఇచ్చిన దోమాడ సెక్రటరీని కూడా సస్పెండ్ చేయాలి. వీరి మీద చర్యలు తీసుకునే వరకు ఈ నిరసన దీక్ష కొనసాగుతుంది. నష్టపరిహారం ఇలా సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. నా పేరు ఎనుగుపల్లి కృష్ణ, జయభీమరావు భారత్ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం మరి దోమాడ గ్రామంలో గత 3 రోజుల క్రితం 8 ఇల్లులు మరి నిష్కారంగా కూల్చివేయడం జరిగింది. మరి తెల్లవారుజామున భయభ్రాంతులు గురి చేసి మరి ఈ పేద ప్రజల్ని రోడ్డును పాడవేశారు. దీనికి పూర్తిగా మరి అధికార పాలకపక్షమైనటువంటి అనపర్తి ఎమ్మెల్యే హస్తం ఉందని అంటున్నారు. ఈ గోల్డెన్ సిటీ యాజమాన్య వారికి ఉపయోగపడే విధంగా ఈ సైట్లకి రేట్ వస్తుందని మరి ఎప్పుడో 70 సంవత్సరాల నుంచి నివసిస్తున్న వాళ్ళని మరి ఇప్పుడు ఇల్లు కూల్చి వాళ్ళని రోడ్డు మీద వేయడం అది సరైన పద్ధతి కాదు. దీనికి అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా వంతపడడం ఇది మరింత శోధ్యంగా ఉంది. వెంటనే దోమాడ సెక్రటరీ గారిని సస్పెండ్ చేయాలి. అలాగే ఈ కరెంటు ఎవరైతే కట్ చేశారో కరెంటు మరి జేఈ గారిని కూడా సస్పెండ్ చేయాలి. ఈ పేదల ఇల్లులో ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కలెక్టర్ గారు నోటీస్ తీసుకెళ్ళి వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇప్పిస్తాం. వెంటనే ప్రభుత్వం ఈ బాధిత కుటుంబాలను ఆదుకుని మరి నష్టపరిహారంగా 25 లక్షల రూపాయలు ఇప్పించి వీళ్ళకి 3 సెంట్ల స్థలం ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలని మా యొక్క డిమాండు. వీళ్ళకి అన్ని రకాలుగా కూడా మరి సహాయ సహకారాలు అందించడానికి మా జయభీమరావు భారత్ పార్టీ ముందుంటుంది.
అలాగే మా నాయకుడితో కూడా ఈ సమస్యని మరి కోర్టు కూడా తీసుకెళ్ళడానికి మేము ముందుకు వెళ్తున్నాం. నా పేరు ఏనుగుబలి కృష్ణ. అందరూ కూడా థ్యాంక్ యూ. జై హింద్.